నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి నీ మధ్యాహ్నంలో నా తండ్రి నీ పాత్రలుగా మేము వాడబడిచినందుకు నా తండ్రి కోట్లాది స్థుతులు వేలాది స్థుతులు తండ్రి నీకు వందనములు. నానానికి వందనములు. ఎండి బంగారాల కంటే మిన్ని అయిన నీ మిక్కిరి ప్రేమలో ఎందులో నిన్ను వర్ణించలేము తండ్రి నీకు వందనములు. నాయన నజరేతు వాడానికి వందనములు. అయ్యా ప్రభానికి స్తోత్రులు చెల్లిస్తున్నాము. నాయన ఈ దినంలో నా తండ్రి కేవలం నీ కృపని బట్టి నా తండ్రి నీ సన్నిధానంలో నీ కొండల తట్టు నాయన ప్రభా మీ కనులెత్తి నా తండ్రి నేను ఆరాధిస్తున్నప్పుడు నేను స్తుతిస్తున్నప్పుడు నా ప్రభానికి వందనములు. అయ్యా పరిశుద్ధమైన ధూపం వల్ల నీ పాదసముఖంకు చేర్చినాము తండ్రి నీ వందనములు. మా పాప దోషములన్నిటినీ నీ సన్నిధానంలో మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధంగా మమ్మల్ని నా తండ్రి నాయనా నీ హృదయానికి మమ్మల్ని అత్తుకొని నాయన ప్రభా నీ వాక్యం ద్వారా నా తండ్రి నాయన మమ్మల్ని నా తండ్రి ఇంకా శుద్ధిగా నాయన శుద్ధీకరంగా నా తండ్రి మా హృదయంలో కడుక్కునేలాగా నా తండ్రి మమ్మల్ని దీవించండి ఆశీర్వదించి మా మహిమగల దేవానికి వందనములు. నాయన నీ సన్నిధానంలో గొప్ప వెలుగుతో మమ్మల్ని ఆకర్షిస్తున్న దేవానికి వందనములు. ఈ మందిరంలో నాయన ప్రభా నీ గొప్ప వెలుగు మా మధ్యలో ఉన్నది తండ్రి నీకు వందనములు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామంలో ఉంటారో వారి మధ్యలో నీ ఉంటామని సెలవిచ్చినావు తండ్రి. అవును ప్రభా మేము నిశ్చయముగా మేము నమ్ముచున్నాము తండ్రి. ఈ మందిరాలలో నీ శక్తి నీ వెలుగు నీ ప్రసన్నత గొప్ప వెలుగై ఉంది దేవానికి వందనములు. నీ ఎదుట వణుకుచు భయముతో నా తండ్రి నీ మాటలు వినాలని నిన్ను స్తుతించాలని నిన్ను ఆరాధించాలని నా తండ్రి ఉదయకాల సమయంలో నా తండ్రి అయ్యా ప్రభానికి వందనములు నీ మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాము స్తుతిస్తున్నాము నేను గనపరుస్తున్నాము తండ్రి. మహిమకు హరుగుడమైన దేవానికి వందనములు. నాయన ప్రభా ఇంతవరకు జరిగిన పరిశుద్ధ ధూపము నీ పాద సముఖము చేర్చినవని నమ్ముచున్నాము తండ్రి. మున్నంత సమయం కూడా నీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. నీ దాస్యుని నీ శిలువ చాటు మరుగుపరుచుకొని 1000 అభిషేకములు దయచేసి నా తండ్రి నాయన 2 అంచుగల ఖడ్గము వంటిది నీ వాక్యము వాడిగల నీ మాటలు మేము వినుటకు నా తండ్రి మా మనస్సుని మా హృదయం నాయన స్థిరపరచుకునేలాగున మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి తండ్రి. ఎవరికి లేని భాగ్యం మాకు దయచేసిన దేవ ఇంతవరకు మమ్మల్ని ఆశీర్వదించిన తండ్రి అనుదినము అనుక్షణము దీవారాత్రులు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉండాలి తండ్రి నీకు వందనములు. నీ ఆశీర్వాదం నీ సంతోష సమాధానాలు ఎల్లవేళలా మాకు ఉండునట్లుగా నిత్యము నాయన కొనియాడబడిచిన తండ్రి ఈ కొద్ది ప్రార్థన ఆలకించి అంగీకరించినవని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము. ఈ దినము దేవుని వాక్య భాగం నిమిత్తము మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మనమందరము దేవుడు ఈరోజు మనతోనే నాతోనే మాట్లాడుతున్నాడనే ఉద్దేశాన్ని మీరు కలిగి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన దగ్గరికి వచ్చిన ప్రజలతో దేవుడు మాట్లాడతాడనమాట. కాబట్టి ఊరికే పంపించిన దేవుడు మనతో మన పరిస్థితులతో మన జీవితాలతో అన్నిటితో మాట్లాడే దేవుడు. కాబట్టి ఈరోజు వినబోతున్న ఈ మెసేజ్ ద్వారా దేవుడు ఏదో ఒక మాట ద్వారా నిన్ను తాకబోతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. అయితే వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక విషయం ఏంటంటే ఒకానొక పట్టణంలో ఒక విద్యార్థి అనమాట, స్టూడెంట్ ఉన్నాడు. చాలా కష్టపడి చదివే వ్యక్తి అనమాట. అబ్బాయి చాలా కష్టపడి చదువుతూ చిన్నప్పటి నుంచే కొంచెం తెలివితో మంచిగా చదువుతూ ఉండే ఆ స్టూడెంట్ అనమాట. ఆ స్టూడెంట్ అన్ని సబ్జెక్ట్స్లో చాలా మంచి మార్కులు సంపాదించేవాడు. కష్టపడి చదివి మంచి పేరు తెలివి ఉన్నది. సో అన్ని సబ్జెక్ట్స్ చాలా మంచి మార్కులు వచ్చాయి తనకు. అయితే ఒక సబ్జెక్ట్ అంటే ఆయనకు కొంచెము భయం అన్నమాట. ఒక సబ్జెక్ట్లో మాత్రం వీక్ ఉన్నాడు ఆ స్టూడెంట్. ఒక సబ్జెక్ట్లో వీక్, అన్ని సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్, కానీ ఒక సబ్జెక్ట్ అంటే కొంచెం ఆయనకు భయము, దాంట్లో ఒక వీక్గా ఉన్నాడు అనమాట. మంచి మార్కులు రావట్లేదు. సో దాన్ని బట్టి ఏం చేశారంటే ఆ స్టూడెంట్ ఆ సబ్జెక్ట్ని కొంచెం నిర్లక్ష్యం చేయడం పెట్టాడనమాట. అదంటే ఇష్టం లేదు ఆయనకు సబ్జెక్టు. మామూలుగా అందరికీ ఇష్టం లేని సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అంటే కొంచెము టఫ్ కాబట్టి దాని గురించి అంతగా పట్టించుకోకుండా దాంట్లో కష్టపడకుండా మిగతా అన్నిటి విషయాలు కష్టపడేవాడు. మ్యాథ్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి కొంచెము టఫ్గా ఉండేది కాబట్టి అంత కష్టపడకుండా వదిలేసేవాడు అనమాట. అయితే ఏం జరిగింది, ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ని ఎగ్జామ్స్ రాశాడు. రాశాడు, అన్నిట్లలో మంచి మార్కులు వచ్చినాయి. కానీ మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఏమనుకున్నాడంటే పాస్ అయితే చాలు మ్యాథ్స్లో అనుకుని కొంచెం నెగ్లెక్ట్ చేసి చదవలేదు. అయితే ఏమైపోయిందంటే ఆ మ్యాథమెటిక్స్లో అన్ని సబ్జెక్ట్స్లో 80 పైన వచ్చినాయి మార్కులు. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 34 మార్కుల దగ్గర వచ్చి ఆగిపోయింది. ఎన్ని మార్కులు? 34 మార్కుల దగ్గర ఆగిపోయి ఒక్క మార్కు
తగ్గిపోయింది. రిజల్ట్ వచ్చింది, అనుకున్నాడు నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అనుకున్నాడు, కానీ రిజల్ట్ చూసేసరికి ఆయన నెంబరు ఫెయిల్ లిస్ట్ లో ఉంది, పాస్ అవ్వలేదు అనమాట. పాస్ లిస్ట్ లో లేదు, అర్థం కాలేదు అబ్బాయికి ఏమైంది అనుకున్నాడు. సరే అనుకునేసరికి ఆ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయంటే 34 మార్కులు వచ్చినాయి. ఒక్కటే ఒక మార్కు తక్కువ వచ్చింది. సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాడు. మొత్తము ఓవరాల్ రిజల్ట్ ఫెయిల్ రిజల్ట్ వచ్చింది ఆయనకు అనమాట. ఒకటే ఒక మార్క్. ఎన్ని మార్కులు? ఒక్క మార్క్ అనమాట. అనుకున్నాడు ఒక్క మార్క్ వచ్చుంటే నేను పాస్ అయ్యేవాడిని, ఫెయిల్ లిస్ట్ లో వచ్చిందని చెప్పేసి చాలా బాధపడిపోయాడు అనమాట. అంటే ఎందుకనంటే ఆ ఒక్క మార్క్ అనేది అన్ని సబ్జెక్టులని బట్టి కూడా ఫెయిల్ అయ్యిండు. సో టోటల్ రిజల్ట్ ఫెయిల్ అయింది, ఆ సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయిపోయాడు. ఎన్ని మార్కులు? ఒకటే ఒక మార్కుని బట్టి తన రిజల్ట్ ఫెయిల్ అయిపోయింది అనమాట. సో కాబట్టి చూడండి, ఈరోజు వాక్య భాగానికి కూడా వెళ్దాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలను మనం చదివినట్లయితే, ఇప్పుడు మనం దేని గురించి అయితే విన్నామో ఆ విషయాన్ని ఇక్కడ కొంచెం క్లుప్తంగా రాశారు. కాబట్టి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు మనము చదువుకున్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. హల్లెలూయా. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయం తప్పి పోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి. చాలు. ఇక్కడ చూడండి, యాకోబు పత్రికలో రాయబడిన మాటలు గమనించినట్లయితే, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా ఏం జరుగుతుందంట? ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. చూడండి, ఎవడైనను ఎవడైనను ధర్మశాస్త్రమంతా గైకొని, అంటే ఇప్పుడు ఎవడైనను అంటే ఎవరైనా దేవుణ్ణి వెంబడించేటోళ్ళు ఈ ధర్మశాస్త్రం అంతా గైకోవాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నా ఆజ్ఞలని పాటించాలి. అంతా పాటించి ఒక్క విషయంలో తప్పిపోతే అన్ని విషయాలను బట్టి కూడా తప్పిపోయినట్టే అండి. హల్లెలూయా. అన్ని పాటించి ఇప్పుడు 10 ఆజ్ఞలు ఉన్నాయండి. 10 ఆజ్ఞలు: అబద్ధం ఆడద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, విగ్రహారాధన చేయొద్దు. ఈ 10 ఆజ్ఞలలో 9 పర్ఫెక్ట్ గా పాటించి ఒకటి పాటించకపోయినా దాని అర్థం ఏంది? పాటించినట్టే. హల్లెలూయా. ఇప్పుడు 100 పనుల్లో 99 మంచి పనులు చేసి ఒక్క చెడు పని చేసినా గానీ పేరు చెడ్డ పేరే వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ వచనంలో కూడా ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో ఏమైతాడంట? అపరాధి అయిపోతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అన్ని ఆజ్ఞలు గైకోవాలన్నమాట. ఏం చేయాలి? మనము అన్ని ఆజ్ఞలు గైకోవాలి. ఒకటి గైకొని ఒకటి గైకోకపోతే అట్లా బ్యాలెన్సింగ్ అనేది లేదు. హల్లెలూయా. ఇక్కడ అదే అన్నమాట. ఇప్పుడు ఆ స్టూడెంట్ విషయం మనం ఏం చూసుకున్నాము? అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఒక్క సబ్జెక్టులో ఒక్క మార్కు తప్పిపోయినా రిజల్ట్ ఏమైంది? ఫెయిల్. రిజల్ట్ ఓవరాల్ రిజల్ట్ ఏంది? అసలు ఎవరు చూసినా ఏం చూస్తారు? ఫెయిల్ అయినాము అనేది చూస్తారు, కానీ పాస్ అయిన మంచివాడు అరే అన్ని సబ్జెక్టులో 80 వచ్చినాయి కదా, కొంచెం పాస్ కావచ్చు కదా. ఒక్కటే ఒక్క మార్కు ఫెయిల్ చేసింది. ఈ ఒక్కటి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒకటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం అన్ని పర్ఫెక్ట్ గా ఉండి ఒక్కటి తప్పిపోతే ఏమైతుంది అనుకుంటాం. అన్ని విషయాల్లో మంచిగా ఉండి ఒక్క విషయంలో బలహీనంగా ఉంటే ఏమైతుంది అనుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈ ఒకటి అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు ఒక గంటకి ఎన్ని నిమిషాలు? గంటకి ఎన్ని నిమిషాలు? గంటకమ్మా 60 నిమిషాలు. 60 నిమిషాలు కంప్లీట్ అయితేనే గంట. ఇప్పుడు 59 నిమిషాల దగ్గర ఆగిపోయింది అనుకోండి, గంట అంటామా 59 నిమిషాలు అంటామా? 59 నిమిషాలు అంటే ఆ ఒక్క నిమిషం అనేది ఆ నిమిషాలన్నిటినీ గంటగా మార్చగలిగింది, అంటే 1 అవర్ గా చేయగలిగింది అనమాట. హల్లెలూయా. నిమిషాలు గంటల్లోకి రావాలంటే 59 దగ్గర ఆగిపోతే అది నిమిషాలుగానే ఉండిపోతుంది. అది సంపూర్ణం చేయబడినప్పుడే అది గంట 1 అవర్ అయిపోతుంది అనమాట. అంటే ఈ వన్ గురించి మీరు ఆలోచిస్తే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 1 గురించి మనము
ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, చాలా మంది ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎన్ని ఓట్లతో? ఒక్క ఓటుతో అంతవరకు వచ్చి ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అందరు క్రికెట్ చూస్తారు కదా. క్రికెట్ లో ఒక్క పరుగుతో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయి కప్పులు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఫైనల్ మ్యాచ్ లో ఫైనల్ కి వచ్చినప్పుడు చాలా ఉత్కంఠ ఉంటుంది. ఇంకా వరల్డ్ కప్ లో ఉంటుంది అనమాట. ఒక్క పరుగు చేస్తే వాళ్ళు కప్పు గెలుచుకుంటారు. ఆ ఒక్క పరుగు చేయలేక వరల్డ్ కప్పులు ఇంకా ఎన్నో కప్పులు ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయా లేదా? ఉన్నాయి. అంటే మనము సంపూర్ణం చేయబడాలంటే, అంటే ఆ స్థితికి రీచ్ అవ్వాలంటే ఆ ఒక్కటి కూడా కంప్లీట్ చేయాలి. హల్లెలూయా. ఒక సినిమా కూడా ఏదో వచ్చింది, ఆ ఒక్కటి అడక్కు అని. ఆ ఒక్కటి అడగొద్దు అని ఏదో మూవీ వచ్చింది కూడా. ఒకటి అనేది ఇంపార్టెంట్ చాలా. ఒకటి గురించి మనం ఒకటిని పక్కన పెట్టి అన్ని చేస్తాం, కానీ అది కూడా చాలా అవసరం ఉంది అనేది మనము ఆలోచించాలి. చూడండి, ఇప్పుడు మనము ఈ అపార్ట్మెంట్ ఇది ఎక్కాలనుకోండి, స్టెప్స్ ఎక్కాలి. పైకి రీచ్ అవ్వాలంటే ఎన్ని స్టెప్స్ ఉంటే అన్ని స్టెప్స్ ఎక్కాలి. ఇప్పుడు సపోజ్ మా అపార్ట్మెంట్ లో మన 2nd ఫ్లోర్ లో ఉంటాము. దాదాపు 2nd ఫ్లోర్కి వెళ్ళాలంటే ఒక 30 స్టెప్స్ ఉన్నాయి. 29 స్టెప్స్ దగ్గర ఆగిపోయి నేను మా ఇంట్లోకి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతానా? చెప్పండి. వెళ్ళలేము. రీచ్ అవ్వాలంటే నేను 30వ స్టెప్ కూడా ఎక్కి ఇంట్లోకి వెళ్తే రీచ్ అవుతాం. అక్కడ దాకా ఆగిపోయి నేను ఇంటికి వెళ్ళినా అంటే కాదు. ఆ ఒక్కటి కూడా నువ్వు ఎక్కితేనే నువ్వు గమ్యాన్ని చేరగలవు అనే విషయాన్ని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం. సో దీనికి సంబంధించి కూడా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఆయన వచ్చి ఒక విషయాన్ని అడిగాడు అనమాట. విషయాన్ని అడిగితే యేసుక్రీస్తు అన్నాడు, ఆ ఒక్కటి నీకు కొదువగా ఉంది, ఆ ఒక్కటి చేసిరా అంటాడు అనమాట. దాని సందర్భం ఈరోజు మనము వాక్యం ద్వారా చూసుకున్నాం. అసలు ఆ ఒక్కటి ఏంటిది, ఆ యేసు ప్రభు చెప్పిన ఆ మాటలు ఏంటి అని మార్కు సువార్తలో మనం ఈరోజు దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు చదివినట్లయితే ఆ ఒక విషయం ఏంది, యేసుక్రీస్తు ఏం చెప్పాడనే విషయాన్ని మైక్లో చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వచనాల వరకు చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు. హల్లెలూయా. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు నన్ను సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటిని అని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. ఇదే సందర్భము మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఉంటది. మీరు రిఫరెన్స్ చెప్తాను, రాసి పెట్టుకొని తర్వాత అది కూడా చదువుకోండి. మత్తయి సువార్తలోనేమో 19వ అధ్యాయం 16 నుంచి 22 వచనాల మధ్య ఉంటుంది. లూకా సువార్తలో 18వ అధ్యాయము 18 నుంచి 23 వచనాలు. ఇదే సందర్భము 3 సువార్తల్లో రాయబడ్డది అనమాట. మత్తయి సువార్తలో 19వ అధ్యాయము 16 నుంచి 22, లూకా సువార్తలో 18వ అధ్యాయం 18 నుంచి 23వ వచనం వరకు చూద్దాం. అయితే ఈరోజు చదవబడిన వాక్య భాగం ఏంటంట, ఆయన 17వ వచనం చదువుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక్కడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక మార్గం బయలుదేరి మార్గాన్ని వెళ్తున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడ వెళ్తున్నాడు? యేసుక్రీస్తు తన మార్గంలో వెళ్ళిపోతుంటే ఒకడు ఏం చేశాడంటే పరిగెత్తుకొని వచ్చి, ఏం చేశాడు? పరిగెత్తుకొచ్చినంటే యేసు ప్రభుని నేను కలుసుకోవాలి, ఈ రోజు ఆయనతో ఒక డౌట్ తీర్చుకోవాలి, లేకపోతే నాకు ఒక ఆశ ఉంది, ఈ రోజు ఆశను నెరవేర్చుకోవాలని పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర మోకాళ్ళు ఉండడం. ఏం చేశారంట? మోకాళ్ళ మీద ఏమడుగుతుందంట, సద్బోధకుడా,
నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ఏమడిగాడంట? నిత్య జీవానికి వారసుని కావాలి అంటే పరలోక రాజ్యములో నాకు స్థలం కావాలి అంటే నేనేం చేయాలి? ఎక్కడ స్థలం కావాలంటే ఆయనకు నిత్య జీవం అంటే పరలోక రాజ్యములో నాకు స్థలము కావాలంటే నేనేం చేయాలనే విషయాన్ని యేసుక్రీస్తుని అడిగాడు అనమాట. ఎందుకంటే ఆయనకి ఏం ఆశ ఉంది? ఆయన ఆశ ఏంది? పరలోకం చేరాలని, నిత్య జీవం చేరాలని ఆశ ఆయనది. అర్థమవుతుందా? మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక ఆశ ఉండాలి. ఈరోజు మీకు ఏం ఆశ ఉన్నది? ఏదో ఒక ఆశ లేకుండా వచ్చి ఊరికనే దేవుని దగ్గరికి వచ్చుంటే కుదరదు. ఏదో ఒక ఆశ కలిగి దేవుని దగ్గరికి రావాలి. దేవుడు నాతో మాట్లాడతారు, లేకపోతే దేవుడు నన్ను స్వస్థపరచాలని ఏదో ఒక ఆశ ఉండాలి కదా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. అవునా కదా? అందరూ వస్తున్నామని మనం వచ్చి కూర్చొని పోతే వ్యర్థం కదా. అప్పుడు ఇంట్లో కూర్చున్నా ఒకటే, ఇక్కడ కూర్చున్నా ఒకటే. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక ఆశ కలిగి దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే దేవుడు నీ ఆశను తృప్తిపరచగల దేవుడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అంతేగాని అందరు వెళ్తురు గుంపులో గోవింద నేను కూడా వెళ్తాను కూర్చొని రావడం అట్లా కాదు. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు అంటే నీకు ఏదో ఒక ఆశ ఉండాలి. ఆశను దేవుడు తీరుస్తాడు. అయితే ఈయన కూడా ఒక ఆశ వచ్చిందంట. ఏం ఆశ? అర్థమవుతుందా లేదా? అర్థమైతే నా ప్రశ్నకు మీరు జవాబు చెప్తేనే మీకు అర్థమవుతుందని నాకు అర్థం. పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే ఏం చేయాలని అడిగాడు. ఆయన ఆశను తీర్చుకోవాలనుకున్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నాడు? నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఏమంటున్నాడు? నన్ను సత్పురుషుడు అని ఎందుకంటున్నావు? నేను కూడా మనుష్యున్నే, దేవుడు ఒక్కడే సత్పురుషుడు అనే విషయం చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఇక్కడ ఆజ్ఞలు చెప్పాడు. పరలోకం చేరాలంటే ఏం చేయాలంట? ఆజ్ఞలు పాటించాలి. వ్యభిచారం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, విగ్రహాలను ఆరాధించొద్దు. ఈ విధంగా ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు నీకు తెలుసు కదా అని అంటున్నాడు. ఎందుకంటే ఆజ్ఞలు ఎవరికి తెలుసు? వచ్చిన అతనికి తెలుసు. లేకపోతే నిత్య జీవం గురించి ఎట్లా తెలుసు ఆయనకు? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏదో రోగం పోవాలి, నొప్పి పోవాలంటే దాని గురించి యేసయ్య గురించి మొత్తం తెలవాల్సిన అవసరం అంటే యేసు ప్రభు స్వస్థపరుస్తారని తెలిస్తే చాలు. కానీ నిత్య జీవం గురించి తెలిసిన వ్యక్తికి ఆజ్ఞలు తెలుస్తాయి ఖచ్చితంగా. అసలు పరలోక రాజ్యం ఉంది అని ఎవరికి బయలుపరచబడ్డది? మనకా వేరే వాళ్ళకా? ఇప్పుడు మనందరికీ తెలుసు నిత్య జీవం పరలోకం ఉందని. నువ్వు బయటకు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పు పరలోక రాజ్యం అంటే ఎట్లుంటది నాకు చూపి అంటారు. అంటే పరలోక రాజ్యము గురించి తెలిసిన వ్యక్తికి ఆజ్ఞల గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటది. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు నీకు తెలుసు కదా ఇవన్నీ అంటే. ఆయన ఏమంటున్నాడు? ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. యేసు ఆయన ఏమంటున్నాడు? అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటినని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంట? ఆయనకు చాలా సంతోషం వేసింది. యేసు ప్రభు మంచి మాటలు చెప్పాడు. బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ పాటిస్తూనే ఉన్నా. నాకు పరలోకం వచ్చింది అనుకున్నాడు. ఏమనుకున్నాడు? బాల్యము నుండి అన్ని పాటిస్తూనే ఉన్నా. ఇప్పుడు స్టూడెంట్ కాక నాకు అన్ని సబ్జెక్టులో 80 మార్కులు వస్తాయి, పర్వాలేదు ఒక్కటి తప్పిపోతే అనుకున్నట్టున్నది అనమాట. నేనేమంటాడు? బాల్యం నుంచి అన్ని పాటిస్తున్నా. నేను అబద్ధం చెప్పట్లేదు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఇతరులను మోసం చేయట్లేదు, ఆజ్ఞలన్నీ మంచిగా పాటిస్తున్నా. నిజంగా నేను పర్ఫెక్ట్ అనుకున్నాడు అనమాట. అందుకే అంటున్నాడు. ఏమంటున్నాడు? బాల్యం నుంచి అంటే చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సండే స్కూల్కి అటెండ్ అయ్యాను, తర్వాత పెరిగిన తర్వాత బాప్తిసం తీసుకున్నాను, రెగ్యులర్ గా చర్చికి అటెండ్ అవుతాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, ఆజ్ఞలు పాటిస్తున్నాను, అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్ అనుకున్నాడు ఆయన. కాబట్టి అంటున్నాడు నేను అన్ని పాటిస్తున్నా. అంటే యేసు ప్రభు అప్పుడు ఒక మాట అన్నాడు. ఆ మాటను చూద్దాం. ఏమంటున్నాడు యేసు క్రీస్తు ఇక్కడ? యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి. దేవునికి స్తోత్రం. యేసు అతన్ని చూసి అతన్ని ఏం చేశాడంట? అబ్బా, దేవుడు ఎంత మంచి దేవుడు. దేవుడు అతన్ని చూసి అతన్ని ప్రేమించాడు. ఈ రోజు దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఫస్ట్ నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, కానీ దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకునేది ఏమైనా ఉందంటే ఆయన ప్రేమనే. హల్లెలూయా. నిన్ను ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు
మంచి వారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపించి అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు ప్రాణం పెట్టినాడు. యేసయ్యకు ఒకరి మీద ఒక విధమైన ప్రేమ, ఒకరి మీద ఒక విధమైన ప్రేమ ఉండదు. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనను కూడా ప్రేమించాడు. అంటే ఏం చేశాడు? అతన్ని చూసి అతన్ని ప్రేమించి. దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడా లేదా? నేను ఈరోజు నిన్ను ప్రేమిస్తూ అతన్ని ప్రేమించి ఏమన్నాడంట, నీకు ఒక్కటి కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పను. ఏమన్నాడంటే యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి ఏం కొదువగా ఉంది? ఒకటి కొదువగా ఉంది. ఏం కొదువగా ఉందంట? ఒకటి కొదువగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు, దేవునికి స్తోత్రం, సంతోషంగా వచ్చిన వాడు దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. సంతోషంగా నువ్వు దుఃఖంతో వస్తే దేవుడు సంతోషంతో పంపిస్తాడు, కానీ ఈ వ్యక్తిలో ఉన్నది ఏంటంటే సంతోషంగా ఆరాటంతో ఆర్భాటంతో పరిగెత్తుకొని వచ్చి వెళ్ళేటప్పుడు ఎట్లా పోయాడంట? దుఃఖంతో వెళ్ళిపోయాడు. ఎందుకు దుఃఖంతో వెళ్ళిపోయాడు? యేసు ప్రభు ప్రేమించాడు అని చెప్పాడు. ఏమన్నాడు? ఒక్కటి కొదువుగా ఉందన్న. నీకు ఏం కొదువుగా ఉందంట? యాక్చువల్గా ఆయనకు బాగా ఆస్తిపరుడు అంట. ఎవరైనా మిగుల ఆస్తిపరుడు. ఆస్తిపరుడు అంటే ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా? మనం ఏమంటాం ఆస్తిపరులని? అందరికంటే నీకు ఎక్కువగా ఉంది ఒకటి, ఆస్తి ఎక్కువగా ఉందంట. యేసు ప్రభు ఏమంటున్నాడు? నీకు ఒకటి తక్కువగా ఉందంట. ఇదేంటి విచిత్రంగా? విచిత్రం అనిపిస్తుందా లేదా మీకు? ఆయనకేమో అందరికంటే ఆస్తిపరుడు. ఇప్పుడు ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ధనవంతుల లిస్ట్ వేరే, పేదవాళ్ళ లిస్ట్ వేరే. ఆయనకున్న క్వాలిటీ అంటే ఆయనకున్నది ఏంటిది? ధనం ఉంది. ధనం ఉన్న వాళ్ళని ఎక్కువ అంటామా తక్కువ అంటామా? దేవుడు తక్కువ. యేసు ప్రభు ఏమంటున్నాడు? నీకు కొదువు ఉంది అంటున్నాడు. ఆయన కొదువు ఉంది, అసలు సమృద్ధి ఉంది, ధనం ఉంది. కానీ యేసయ్య ఏమంటున్నాడు? ఒకటి కొదువుగా ఉంది అంటున్నాడు. ఏంటంట కొదువు అంటే? నీ ధనం అమ్మి బీదలకి ఇవ్వు, అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటది, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా. అంటే ఈ వ్యక్తిలో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, కానీ ఒకటి ఏందనంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు అంటే ప్రేమ, యేసు ప్రభు అంటే ఇష్టం. యేసు ప్రభు నమ్ముకున్నాడు, ఆజ్ఞలను పాటిస్తున్నాడు, చర్చికి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. కానీ ఒక్కటి ఏమంటుందంటే ఆయన ధనం. ఆయనకు ఒకటి కొదువు ఏముందంట? ధనం. ధనాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ధనాన్ని ఆయన నమ్ముకున్నాడు. దేన్ని వెంబడిస్తున్నంటే ఆయన ధనాన్ని వెంబడిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? నువ్వు ఆ ధనం అమ్మి పేదవాళ్ళకి ఇవ్వు, నన్ను వెంబడించు అన్నాడు. పాపం ఆయనంట మిగుల ఆస్తి గలవాడు. ఎట్లా అంటాడంట ఆయన? మిగుల ఆస్తి అంటే చాలా ఆస్తి ఉంది కాబట్టి తను ఏం చేశాడంట? వ్యసన పడుతూ దుఃఖపడుతూ వెళ్ళిపోయాడంట. అంటే దీని అర్థం ఏంది? ఆయన యేసయ్య కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? ఆస్తిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన మనము కూడా ఒకటి ఆలోచించుకుందాం. నువ్వు దేవుడు అంటే నీకు ఇష్టం ఉండొచ్చు, దేవుడు అంటే నీకు ప్రేమ ఉండొచ్చు, దేవుడిని నమ్ముకొని ఉండొచ్చు, నువ్వు ఒక బిలీవర్ బాప్తిసం తీసుకొని ఉండొచ్చు. కానీ దేవుని కంటే నువ్వు దేన్నైనా ఎక్కువ ప్రేమిస్తున్నావేమో, లేకపోతే నీకు ఏదైనా కొదువగా ఉందేమో. కొదువ అంటే ఏదైనా ఒక లోపం ఉందేమో, ఏదైనా ఒక బలహీనత ఉందేమో ఆలోచించుకోవాలి. దేవుడు ఏమంటుండు? ఆ ఒక్కటి నువ్వు వదులుకుంటేనే నాకు ఒక పర్ఫెక్ట్ గా ఉండదు. ఎందుకు ఈ విషయం అంటే దేవుడు మనల్ని సంపూర్ణముగా చూడాలని ఇష్టపడుతున్నాడు. ఎలా చూడాలని? సంపూర్ణముగా చూడాలని ఇష్టపడుతున్నాడు. ఎక్కడ మనకు ఒక మచ్చ లేకుండా దేవుని ఎదుట నిలబెట్టడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు నిన్ను నన్ను మనందరినీ ఒకానొక రోజు దేవుని ఎదుట నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు మనలో ఏ విధమైన లోపము మచ్చ ఉండకుండా అన్ని విషయాల్లో మనల్ని పర్ఫెక్ట్ చేయాలని దేవుడి ఆశ. అందుకే ఈ ధనవంతుని కూడా ఒక్కటి కొదువుగా ఉంది. ఏంటంటే నువ్వు నాకంటే ఎక్కువ ధనాన్ని ప్రేమిస్తున్నావు, నాకంటే ఎక్కువ నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావో లేదో ఒక టెస్ట్ కూడా ఇది. చూడండి, అబ్రహాం తెలుసు మనలో చాలా మందికి.
అబ్రహాముకు లేక లేక వృద్ధాప్యమందు ఒక కుమారుని ఇచ్చాడంట దేవుడు. ముసలితనంలో 100 సంవత్సరాల అప్పుడు అబ్రహాముకు ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. అయితే చాలా సంతోషంగా కుమారుని పెంచుకుంటున్నాడు, కుమారునితో సంతోషంగా ఉంటున్నాడు. అయితే దేవుడు అబ్రహామును ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాడు. ఏంది? ఈయన నన్ను ఎక్కువ ప్రేమిస్తుందా లేకపోతే ఆయన కుమారుని ఎక్కువ ప్రేమిస్తుందా చూద్దామని ఒక పరీక్ష పెట్టాలని అనుకున్నాడంట. అనుకొని అబ్రహాం దగ్గరికి వచ్చి, నీ ఏకైక కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుని నాకు బలి ఇవ్వమన్నాడు. ఏమేమన్నాడు? బలి అర్పించమన్నాడట. 100 సంవత్సరాలప్పుడు కుమారుని ఇచ్చి ఆ కుమారుడు యవనస్తులుగా పెరిగిన తర్వాత నాకు బలి ఇవ్వమని అడిగానంట. ఏది అడగలేం కానీ అబ్రహాముకు ఆస్తుంది, అన్నీ ఉన్నాయి, కానీ నీ ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వమంటే అబ్రహాము ఆ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఆ కొండ మీద తీసుకుపోయి కట్టెల మీద పడుకోబెట్టి కత్తి ఎత్తినప్పుడు దేవుడు అన్నాడంట, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు గనక నువ్వు నా కుమారుడు, నా స్నేహితుడు అని అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న నీకు ఆ ఒక్కటేందో ఆలోచించుకో. నీకు ధనం కాకపోవచ్చు, లేకపోతే నువ్వు దేవునికి ఇవ్వాల్సింది కాకపోవచ్చు, కానీ నీలో ఉన్న ఒక్క లోపం ఏంటిదో నువ్వు ఆలోచించుకోవాలి. దాన్ని వదిలిపెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అన్ని నువ్వు పర్ఫెక్ట్ గా ఉండొచ్చు, మంచిగా పాటలు, లేకపోతే వాక్యము, లేకపోతే ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, మారు మనసు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ నీకున్న ఆ లోపం ఏంటి? నీకున్న ఆ కొదువు ఏంటి? నువ్వు దేవుణ్ణి వెంబడించే విషయంలో నిన్ను అడ్డగిస్తున్నది ఏంటో, అంటే దేవుణ్ణి అధికంగా ప్రేమించి ఈ లోకంలో నాకేది అక్కర్లేదు దేవుడు తప్ప అని నువ్వు వచ్చే స్థితికి, ఆ స్థితికి రావడానికి నీకు ఏదైనా అడ్డుంటే ఈరోజు దాన్ని తొలగించుకోమంటున్న దేవుడు. నేను ఎలా ఉండాలంటే ఈ లోకంలో నాకు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడే ఫస్ట్. దేవుడు ఈరోజు నా దగ్గరికి వచ్చి నన్ను ఏదైనా వదిలేయమంటే నేను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నానా అంటే అన్ని టెంపరరీ అనే విషయము ఆలోచించుకోవాలి. హల్లెలూయా. అన్ని ఈ లోకంలో ఉన్నాయని టెంపరరీ విషయాలు అన్నమాట. ఎందుకంటే మనం దేవుని ఎదుట సంపూర్ణంగా ఉండాలి. ఇంతకుముందు పాట పాడుకున్నాం కదా మనము, ఎఫెస్సీలు ఉంటుంది అనమాట. ఎఫెస్సీ రాసిన పత్రికలో ఎందుకు దేవుడు ఈ విధంగా చూడండి. ఎఫెస్సీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ఉంటుంది ఇక్కడ. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించట అది కలంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టాలని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. సో దేవుడు యేసుక్రీస్తు మనల్ని దేవుని ఎదుట పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటున్నాడు. ఎట్లా? ఈరోజు నువ్వు ఏదో ఒక లోపంతో దేవుని వెంబడిస్తున్నావేమో, నీకు ఏదో ఒక బలహీనతతో దేవుని వెంబడిస్తున్నావేమో. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు దాన్ని కూడా విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే నువ్వు ఒకానొక రోజు దేవుని ఎదుట నిన్ను పర్ఫెక్ట్ గా నిలబెట్టబోతున్నాను. సంఘాన్ని కూడా దేవుడు, ఇప్పుడు సంఘం ఉంది కదా, దేవుని ఎదుట పోయినప్పుడు అంట ఒక మడత కలంకము మచ్చ ఏది లేకుండా దేవుడు మనల్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి యేసయ్య ఆయన అప్పగించుకున్నాడు సిలువలో. సపోజ్ ఒక తెల్ల పేపర్ ఉందా, తెల్ల పేపర్ మీద ఒక చిన్న డాట్ నల్లది ఒక పెన్నుతోని ఒక చిన్న చుక్క గీయండి. మీకు పేపర్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పేపర్ పెట్టాను, ఆ తెల్ల పేపర్ మీద ఒక చుక్క పెట్టి చూపిస్తున్నా. మీ దృష్టి ఎక్కడ పోతుంది? చుక్క మీదకే పోతుంది, అవునా?
అంత తెలుపు ఉంటే తెలుపు మీదకి వెళ్ళదు దృష్టి, చుక్క మీదకి వెళ్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని వెంబడిస్తున్న మన జీవితాల్లో మనకున్న లోపమే ఈ లోకం మనల్ని వేలెత్తి చూపిస్తుంది. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు, నేను అంత తెల్లగా ఉన్నావు, నీలో ఏ లోపం ఉందో అదే సాతాను కానీ లేకపోతే ఈ లోకం కానీ వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు, దేవుని బిడ్డలు ఎందుకు అలా చేస్తున్నావు? నువ్వు 99 మంచి పనులు చేసినా ఆ ఒక్క విషయంలో కూడా నువ్వు మంచి పని చేయకపోతే దృష్టి అంతా అంటే వెళ్తుంది. హల్లెలూయా. అవునా కాదా? ఒక మంచివాడు చెడ్డవాడు కావడానికి ఒక్క చెడ్డ పని చిన్న పని చేస్తే సార్ చెడ్డవాడు అయిపోతాడు. కానీ ఒక చెడ్డవాడు మంచివాడు కావాలంటే ఆ చెడుతనం తుడిపేసుకోవాలంటే చాలా కష్టమైన పని. దేవుడు అది చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పర్ఫెక్ట్ కావాలనుకున్నావా? పాపం ఆ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి అనుకున్నాడు, నేను అన్ని పాటిస్తున్నాను అనుకున్నాడు, కానీ ఒకటి కొదువుగా ఉంది, అది అమ్మేయమంటే నాకు దానికంటే ఎక్కువ లేదనుకున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడిని ఎక్కువ ప్రేమించినా ధనాన్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోరము! నిత్య జీవం కావాలని ఆశతో వచ్చినాడు. మరి ఆ నిత్య జీవం అసలు ధనం పెడితే వస్తుందా, బంగారం పెడితే వస్తుందా, వెండితో వస్తుందా? ఆ నిత్య జీవం పరలోకం రావాలంటే అసలు ఈ లోకంలో ఈ లోక ధనమంతా ఒకటేసినా వస్తుందా? మరి ధనాన్ని వదులుకోలేకపోయాడు. దేవుణ్ణైనా దూరం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ ధనాన్ని వదులుకోలేదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించుకున్నాం, దేవుడు నన్ను పర్ఫెక్ట్ గా చూడాలని ఇష్టపడుతున్నాడు. పర్ఫెక్షన్ లోకి వద్దాం, మనం సంపూర్ణంగా దేవుడు మనల్ని చూడాలని. ఎందుకంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 1:22 చదువుతున్నాను నేను. తన సన్నిధిని పరిశుద్ధముగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఎట్లుండాలంటే మనం పరిశుద్ధముగా నిర్దోషులుగా నిరపరాధులుగా ఆయన ఎదుట నిలబడాలంట. దేవుని బిడ్డలారా, నేను ఒక రోజు దేవుని ఎదుట నిలబడబోతున్నాం. నేను ఒక రోజు దేవుని ఎదుట నిలబడబోతున్నాం. నిలబడ్డప్పుడు అంట మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా మచ్చ డాగు కలంకం ఏది లేకుండా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి తనను తాను అప్పగించుకున్నాడు. అందుకే 28వ వచనంలో కూడా, అదే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 కూడా, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెబుతూ ప్రతి మనుషుని బోధించుతూ ఆయనకు ప్రకటించుచున్నాము. పౌలు కొలస్సీలకు రాస్తే ఏమంటున్నంటే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని. పౌలు ఆశ ఒకటే, సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, కొలస్సీలకు రాస్తూ ప్రతి మనుష్యుని అంటే దేవుణ్ణి వెంబడిస్తున్న ప్రతి మనుషుని సంపూర్ణుడిగా చేసి, ఎలా చేసి సంపూర్ణుడిగా చేయాలని దేవుడు ఆశ. అందుకే ఇప్పుడు చూడండి, సపోజ్ మీరు దేవుణ్ణి వెంబడిస్తుండొచ్చు, మీకు ఏదో ఒక లోపం ఉండొచ్చు, సర్లే పోనీలేని వదిలేడు దేవుడు, అంత మంచిగా ఉంది కదా, ఒక్క విషయమే కదా పోనీలే. సపోజ్ నీకు అబద్ధాలు ఆడే అలవాటు ఉండొచ్చు, అన్ని మంచిగా పర్ఫెక్ట్ ఉంటుండొచ్చు, నువ్వు దొంగతనం చేయవు, వ్యభిచారం చేయవు, పాపం చేయవు, అబద్ధం ఆడడం మాత్రం ఒకటి నీకు బలంటుంది. దేవుడు వచ్చి యేసుప్రభు వచ్చి, అమ్మ పర్లేదులే అన్ని మంచిగా చేస్తున్నావు, ఒక అబద్ధమే కదా, ఆడు అబద్ధం అని వదిలేడు దేవుడు. ఆ విషయంలో కూడా దేవుడు నేను పర్ఫెక్ట్ చేయాలి. ఇట్లకి ఏదైనా కావచ్చు, లేకపోతే నీకున్న బలహీనత ఏదో నీకు తెలుసు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతాను నీకు తెలుసు, లేకపోతే క్షమించలేని మనసు కావచ్చు. అంటాడు, ప్రభువా నేను అన్ని చేస్తా గానీ అదొక్కటి మాత్రం చేయలేను ప్రభా, ప్రభువా నేను అందరినీ క్షమిస్తా గానీ వాళ్ళొక్కరిని క్షమించలేను ప్రభు అంటే, ప్రభు అంటాడు కదా, నువ్వు అన్ని చేస్తున్నావు కానీ అదొక్కటే కావాలంటాడు దేవుడు ఈరోజు అదే అంటున్నాడు. సరే నువ్వు అవన్నీ చేస్తున్నావు కాదంటలేను కానీ అదొక్కటే నాకు కావాలి, అదొక్కటే కావాలంటున్నాడు దేవుడు. అదొక్కటి నేను కంప్లీట్ చేయబోతున్నది. హల్లెలూయా. ఆ విషయంలో నువ్వు కొదువుగా ఉన్నావేమో, ఆ విషయంలో నువ్వు ఆ విషయాన్ని కనుక నువ్వు ఆలోచించుకొని నువ్వు కనుక నీకున్న బలహీనతను బట్టి, ప్రభువా నేను ఈరోజు ఖచ్చితంగా ఆ ఒక్కటి కొదువుగా ఉన్న ఒక్కటి కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నంటే దేవుడు నిన్ను సంపూర్ణముగా చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు అంటున్నచ్చు నేను ఒక్కరినే క్షమించలేనంటే దేవుడు అంటే ఒక్కరినే నువ్వు క్షమించాలి, అదొక్కటి వదిలే ప్రభు అంటే లేదు, అదొక్కటే
నాకు కావాలంటున్నాడు దేవుడు ఈరోజు. ఎందుకంటే సంపూర్ణముగా చేయడానికంట పౌలు సంఘాన్ని ఇక్కడ కొలస్సీలకు రాస్తూ సంపూర్ణంగా దేవుని ఎదురు నిలబెట్టడానికి ప్రయత్నం. నేను కూడా కొన్నిసార్లు మిమ్మల్ని గద్దిస్తానంటే కారణం ఏంటి? వదిలేస్తలేనంటే మీరు దేవుని వెంబడిస్తున్నారు, దేవునిలో జీవిస్తున్నారు, మీకు ఒక లోపం ఉంది, మీ మీద ఒక ఆరోపణలు జరుగుతున్నాయి, అప్పుడు వచ్చి మిమ్మల్ని గద్దించడానికి కారణం ఏంటి? దేవుని దగ్గర మిమ్మల్ని పర్ఫెక్ట్ గా చూడాలని దేవుని ఆశ, సేవకునిగా నా ఆశ కూడా. అందుకే మిమ్మల్ని గద్దిస్తాను, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని. అన్ని మంచిగా చేస్తాం, అదొకటి ఎందుకు పాస్టర్ అంటున్నాను అనుకోవచ్చు మీరు. ఆ విషయంలో మీరు గనక పర్ఫెక్ట్ అయితే దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి గద్దించడానికి కారణం అదే. దేవుడు గద్దిస్తాడు, బుద్ధి చెప్పారు. దేవుని వాక్యము గద్దించడానికి కారణం ఏంటంటే నేను పర్ఫెక్ట్ గా చేయాలని. బంగారాన్ని ఎందుకు అగ్నిలో వేస్తాము? మలినం తొలగిపోయి అది మేలిమి బంగారంగా మార్చబడాలి. అవునా కదా? బంగారాన్ని అగ్నిలో ఎందుకు వేస్తారు? మలినం అంతా పోయి మేలిమి బంగారంగా కావాలని. ఈరోజు దేవుని వెంబడిస్తున్న మీరు సరే అనుకుంటున్నచ్చు, పాస్టర్ గారు ఎప్పుడు మా విషయంలో ఆ విషయమే అడుగుతా ఉంటాడు, అదే చెప్తాడంటే ఆ విషయంలో నువ్వు లోపం ఉన్నావు. యేసుక్రీస్తు కూడా ఆయన దగ్గరికి వచ్చిన వ్యక్తితో అంటున్నాడు, ఒకటి కొదువుగా ఉంది, అది అమ్మేసి నువ్వు నన్ను వెంబడించమంటే తను నొచ్చుకొని పోయాడు. ఈరోజు నువ్వు నొచ్చుకుంటున్నావు దేవుని మాటను బట్టి. నొచ్చుకుంటే నువ్వు సంపూర్ణంగా కాలేవు, కానీ దేవుని మాటను రిసీవ్ చేసుకొని నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను సంపూర్ణుడిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఆ వ్యక్తితో కూడా ఏమన్నంటే నువ్వు సంపూర్ణుడవై కోరిన ఎడలని మత్తయి సువార్తలు అంటాడు. ఈ మాట ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు కదా, అక్కడ ఏమంటాడంటే నువ్వు సంపూర్ణుడిగా అవ్వాలనుకుంటున్నావు. ఇప్పుడు పౌలు కొలస్సీలకు రాసినట్లుగానే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మత్తయి 19లో ఉంటాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఆ వ్యక్తితోనే సేమ్ సందర్భం ఇది. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో సందర్భం సేమ్. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. మత్తయి 19:21 వచనం, 19వ అధ్యాయంలో 21వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు యేసు నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. దేవునికి స్తోత్రం. పరలోకమందు సంపాదించుకోవాలన్నమాట. ఆ వ్యక్తితో అదే అంటున్నాడు, సంపూర్ణుడు అగుటకు కోరిన ఎడల. ఈరోజు దేవుని వెంబడిస్తున్న నీవు సంపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావా? నీకు కొదువుగా ఏదుందో, నీకు బలహీనత ఏదుందో దాన్ని వదిలిపెట్టుకోవాలని ఆశపడుతున్నావా? దేవుడు కూడా ఆశపడుతున్నాడు. కాబట్టి ఒక్కటే అని వదిలేయకండి, ఒక్కటే కదా అని వదిలేయకండి. ఒక్క విషయమే కదా, చిన్న అబద్ధం ఆడితే తప్పేంది? నాకు ఒకటి దూషించేది బలహీనత ఉంది, తప్పేంటి? నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆ దూషించే దాన్ని క్షమాపణ కోరుకుంటా, అట్లనే కంటిన్యూ అవుతున్నాను కావద్దు. దేవుడు ఈరోజు అడుగుతున్నాను నిన్ను, నీకు నిత్య జీవం కావాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుడు చెప్పించేయాల్సింది. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళలో చాలా రకాల ప్రజలు ఉన్నారు. యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు చాలా రకాల ప్రజలు. ఎట్లాంటి ప్రజలు అంటే కొందరు స్వస్థత కావాలని వస్తున్నారు దేవుని దగ్గరికి, కొందరు అప్పులు తీరిపోవాలని వస్తారు దేవుని దగ్గరికి, కొందరు కుటుంబ సమస్యలు తీరిపోవాలని వస్తారు దేవుని దగ్గరికి, కొందరు వాళ్ళ దుఃఖం తొలగిపోవాలని వస్తారు దేవుని దగ్గరికి. కానీ నీకు నిత్య జీవము కావాలంటే, నువ్వు అక్కడ చేరాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే అది ఇరుకైన మార్గము. అది అంత సులభంగా స్వస్థత దొరికినట్టుగా సులభంగా దొరకదు నీకు. అది హీలింగ్ వచ్చినంత సులభంగా, నీ అప్పులు తీరిపోయినంత సులభంగా నువ్వు పరలోక రాజ్యంలో చేరలేవు. పరలోక రాజ్యం ఇరుకైన మార్గం అని యేసుక్రీస్తు చెప్పాడు. ఇరుకు మార్గమును ప్రవేశించ చూడండి. చాలా మంది ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ మంది చేరలేరు అంటాడు యేసుప్రభు. ఈయనకి ఏం కావాలని వచ్చింది? ఇక్కడ నిత్య జీవం కావాలని వచ్చింది. కాబట్టి నిత్య జీవానికి చేరాలంటే మరి పర్ఫెక్షన్ లోకి రావాలి, మనం సంపూర్ణంగా నిలబడాలి దేవుని దగ్గర. హల్లెలూయా. దేవుని రాజ్యం పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఆయన రాజ్యంలోకి ఎంటర్ కావాలంటే యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలన్నీ కడుక్కొని ఆయన ఎదుట నువ్వు పర్ఫెక్ట్ గా ఉండు. దేవుడు ఖచ్చితంగా నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ఒకటి కొదువు ఏంటో ఆలోచించుకో. రోజు నువ్వు దేవుడు కూడా అడుగుతున్నాడు, ఒకటి కొదువుగా ఉంది, నిత్య జీవం కావాలంటే. సరే, నీకు స్వస్థత కావాలా? ఇచ్చేస్తాడు దేవుడు. నువ్వు ఆశతో అడుగు. దేవుని దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు స్వస్థపరిచాడు. ఎవరిని నిరాశతో పంపేయలేదు. నీకు అప్పులు తీరిపోవాలా? ప్రార్థన చేయి, దేవుడిని ఆశ పెట్టుకో, తీరిపోతే. కానీ నీకు నిత్య జీవం, పరలోక రాజ్యం కావాలా? పర్ఫెక్షన్లోకి రావాలి. మనము దేవుడే చేస్తున్నది, మన శక్తితో కాదు. దేవుడు యేసుక్రీస్తే అందుకే అప్పగించుకున్నాడు. తను తాను అప్పగించుకోవడానికి కారణం ఏంటంటే
మనల్ని పరిపూర్ణులుగా చేయుటకు పౌలు అదే అంటున్నాడు కొలస్సీలకు రాస్తూ, ప్రతి మనుష్యుణ్ణి సంపూర్ణముగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలనంట ఆ పౌలు అందరికీ బోధిస్తూ వాక్యాన్ని చెప్తున్నాడట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఆ విధంగా జీవించడానికి మనల్ని మనము సమర్పించుకొని మనం ముందుకెళ్దాం. హల్లెలూయా. ఎందుకనంటే పర్ఫెక్షన్ అనేది చాలా అవసరమైందనమాట. ఆ ఒక్కటేందో నువ్వు ఈరోజు ఆలోచించుకొని దేవుని ఎదుట సంపూర్ణంగా నిలబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు కూడా ఆ విధంగా ఆశిస్తున్నట్లయితే ప్రార్థన చేసి మన బలహీనతలు దేవుని దగ్గర ఒప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. హల్లెలూయా. పరిశుద్ధుడా నీ వందనాలు. ప్రేమగల తండ్రి స్తోత్రాలు నాయన. ఈరోజు నాయన మాతో మాట్లాడుతున్నావు తండ్రి. ఒకటి కొదువుగా ఉన్నదని నీ దగ్గరికి వచ్చిన ఆ మనుష్యునితో చెప్తున్నావు నాయన. ఆ మనుష్యుడు అంటున్నాడు, బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి నేను అన్ని మంచిగా పాటిస్తున్నాను, అన్ని అనుసరిస్తూనే ఉన్నాను ఆజ్ఞలు అన్నప్పుడు. అప్పుడు అన్నావు ఆ మనుష్యుని ప్రేమించి ఒక మాట అంటున్నావు, నీకు ఒకటి కొదువుగా ఉంది, అది అమ్మి బీదలకేమో పరలోకంలో నీ ధనము కూర్చబడుతుంది, నువ్వు నన్ను వెంబడించమని చెప్పి ఉన్నావు తండ్రి. నేను అదే సందర్భంలో ఆ వ్యక్తితో అంటున్నావు, నువ్వు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల నీ ధనము నమ్మి పేదలకు ఇమ్మన్నావు. ఈరోజు మాకు మా బలహీనత ధనం కాకపోవచ్చు. ఈ మాటలు వింటున్న మాకు వేరే బలహీనతలు ఉన్నాయేమో, మేము ఒక విషయంలో కొదువుగా ఉన్నావేమో, అన్ని పర్ఫెక్ట్గా ఉండి ఒక విషయంలో కొదువుగా ఉన్నావేమో. నువ్వు మమ్మల్ని పరీక్షించి పరిశోధించు ప్రభా. ఆ విషయంలో కూడా మమ్మల్ని పర్ఫెక్ట్ చేయి. కోపం ఉందేమో, లేకపోతే క్షమించలేని మనసు ఉందేమో, అబద్ధమాడే బలహీనత ఏమో, ఇంకా ఎవరితో అయినా ఎలాంటి బ్యాడ్ రిలేషన్ ఏమో ప్రభా. ఈ విధంగా మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనతలు ప్రభా, దాన్ని కూడా వదిలిపెట్టమంటున్నావు. ఇతరులను దూషించే మనసు ఉందేమో, మోసం చేసే మనసు ఉందేమో. ఈ విధంగా ఏదుందో మాకు తెలుసు ప్రభా, మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. ఆ విషయంలో కూడా మమ్మల్ని బలహీనులుగా ఉన్న మమ్మల్ని బలపరచండి, పర్ఫెక్షన్లోకి నడిపించండి. మేము ఇష్టపడుతున్నాం తండ్రి. ఆ ధనవంతుడైతే వెళ్ళిపోయాడు, మేము ఆ విధంగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎవరైతే ఈరోజు నువ్వు మాటలు వింటున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు కూడా దేవుడి మీద వ్యసనం ఉందా, లేకపోతే దేవుని దగ్గర అడుగుతున్నావు, అయ్యో నాకు నిత్య జీవం కంటే ఈ లోకంలో ఏది అక్కర్లేదు, ఏదైతే నన్ను అడ్డగిస్తుందో, ఏదైతే నాకు అడ్డుగా ఉందో, ఏదైతే నీ దగ్గరికి నిత్య జీవానికి చేరడానికి నాకు అడ్డుగా ఉన్నా దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నాను ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా ఆ విషయంలో నేను బలపరుస్తాడు. ప్రభు నీకు వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మేము ఏ విషయంలో కొదవగా ఉన్నామో నువ్వు చూస్తున్న దేవుడు కాబట్టి నాయన, ఆ విషయంలో మేము మా బలహీనతలు ఒప్పుకుంటున్నాము. నువ్వు మమ్మల్ని సంపూర్ణులుగా చూడాలని ఇష్టపడుతున్నావు, మేము కూడా అలాగే ఇష్టపడుతున్నాం. ఎవరైతే ఈ విధంగా ప్రార్థన చేసి వాళ్ళ బలహీనతలు ఒప్పుకుంటున్నారో వారందరికీ నీవే సహాయం చేసి నీ జీవానికి, నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి మమ్మల్ని అందరినీ వారసులుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ, అనేకులు రోగాలతో బాధపడుతున్నారు, స్వస్థపరచు. కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది విలువెల్లాడిపోతున్నాడు, ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము, నీకు అసాధ్యమైంది లేదు నాయన. మృతులను సజీవులుగా చేయగల దేవుడు, ఉన్నవి లేనట్టు పలుకువాడవు. కాబట్టి ఆ కరోనా వైరస్ని నశింపజేసి, కరోనా వైరస్ బారిన పడ్డ వారిని స్వస్థపరిచి కాపాడమని, ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి తీర్చండి. వాళ్ళ స్కూలీలు ఇంకా అటు ఇటు నాయన ప్రపంచమంతా కల్లోలంగా ఉంది. నీవే పరిస్థితులని సరిచేయగల దేవుడు, నీ సన్నిధిలో మొరపెట్టి బతిమలాడుతున్నాం. అన్ని పరిస్థితుల్ని సరిచేసి ప్రభా, ఈ దేశాన్ని, ఈ లోకాన్ని, ప్రపంచాన్ని కాపాడగల రక్షకుడా నీకే వందనాలు. నీ చేతులకి అప్పగించుకుంటూ నీ కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము ఈ లోకమంతటి నీ పరిశుద్ధులందరికీ, నీ సంఘం అంతటికి నీ తోడుగా ఉండి రక్షించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.